ప్రస్తుతం చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ మరి హర్ష సాయి కేసు రచ్చ జరుగుతుంది. పూర్తిగా చూసుకుంటే అయితే రేప్ కేసులు అయితే పెడుతున్నారు. ఒకవైపు మొత్తం మీద అయితే బాధితులందరూ బయటకు వస్తున్నారు. హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు మీటూ అనేది కూడా హల్చల్ జరుగుతుంది. కమిట్మెంట్ అంటున్నారు. లైంగిక వేధింపులకి గురయ్యామంటూ ఒకరి తర్వాత ఒకరు మహిళలు వస్తున్నారు. ఒకసారి మనతో పాటు అడ్వకేట్ రాపుల్ల భాస్కర్ ఉన్నారు, హైకోర్టు. హలో సార్, అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ? అంటే చూసుకుంటే రేప్ కేసులు పెడుతున్నారు 376లు. అది ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు, ఇప్పుడు జరుగుతుంది అని కూడా చెప్పట్లేదు. ఆల్రెడీ వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు, ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు, ఇప్పుడు వచ్చి కేసులు పెడుతున్నారు. ఎందుకు అట్లా? ఇక్కడ 2 రకాల ప్రయత్నాలు జరుగుతుంది. ఒకటి, ఒక మేల్ ఒక ఫిమేల్ కాన్సెంట్ తోటి లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. కాన్సెంట్ తోటి వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి సెక్సువల్ లైఫ్ లీడ్ చేస్తారు. సైమల్టేనియస్గా కొంత ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ మధ్యన ఆర్థికపరమైనటువంటి లవ్ అనేటటువంటి ఒక సంబంధాలు ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆర్థికపరమైనటువంటి సంబంధాలు తర్వాత ఈగోకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా సెకండరీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఆ క్రమంలో ఏంటంటే డామినేషన్ అనేటటువంటి పేరుతోటి డబ్బులు సరిపోయేటటువంటి డబ్బులు ఇస్తారు అనేటటువంటి పేరుతోటి కొంతమంది ఏదో రకంగా మనీ క్యాప్చర్ చేయాలనేటటువంటి కోణంలో ఎవరైతే సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్ల మీద పడి కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టి రేప్ కేసులు, పోక్సో కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంకొక వైపు ఏంటంటే నిజంగానే వర్క్ ప్లేసులు కావచ్చు, లేదు ఇతర ప్రాంతాలలో కావచ్చు, కొంతమంది మగవాళ్ళు మహిళల మీద అత్యాచారాలు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బలవంతంగా ఒక మహిళ యొక్క కాన్సెంట్ లేకుండా బలవంతంగా ఏదైనా ఒక రేప్ కమిట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అర్హులు. అదొక రకమైనటువంటి అంశం. ఒకటేమో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన మేల్ ఫీమేల్ మధ్యన కాన్సెంట్ తోటి జరుగుతున్నటువంటి సంబంధాలు. కొంతమంది అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ 5 ఏళ్ళు ఉంటారు, 6 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా పిల్లలుగా అంటారు. ఆ పిల్లలకు తండ్రి పేరు కూడా ఎవరితోటి అయితే ఉంటారో వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఆఫ్టర్ ల్యాబ్స్ ఆఫ్ 5 years 10 years వాళ్ళకి మధ్యన పెళ్ళి అనేటటువంటి ఒక రోల్ ఉండదు. పెళ్ళి అనేటటువంటి ఒక రోల్ ఉండకపోయేసరికి జనానికి మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్స్గానే చెప్తారు. వాళ్ళు మాత్రం దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఆ తర్వాత ప్రపంచాలు వచ్చేసరికి కాంట్రవర్సీ వచ్చేసరికి దే యూజ్ టు ఫైల్ ది కంప్లైంట్స్ అండర్ ది రేప్ కంటెంట్స్. అట్లా కాన్సెంట్ తోటి ఒక మహిళ ఒక పురుషుడు కొన్ని చేసినప్పుడు రేప్ అనేటటువంటి అట్రాక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే పోలీసులు కేసు బలంగా ఉండాలని, లేకపోతే ఏంటంటే ఒక మహిళలు బలమైనటువంటి కేసులు పెట్టాలనేటువంటి కోణంలో కంప్లైంట్లు ఇస్తూ రేప్ కంటెంట్స్లలో కంప్లైంట్లు ఇస్తూ కేసులు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకటి చూడండి, ఒక వ్యక్తి నిజంగా ఒక మహిళ మీద అత్యాచారం చేసి ఉంటే, కాన్సెంట్ లేకుండా బలవంతంగా అత్యాచారం చేసి ఉంటే ఆ మహిళ తెల్లారో 3 నాడు 2 నెలలకు 3 నెలలకు వస్తుంది. ఇదే మాట మీరు ఇట్లా చెప్పారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా. జానీ మాస్టర్ కేసులో ఆమె మైనర్ అని చెప్తున్నారు. అప్పటికే ఒక ముంబైలో ఒక హోటల్కి తీసుకెళ్ళి లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. ఆధార్ కార్డు తీసుకొని రమ్మన్నాడు. ఆ తర్వాత నన్ను బలవంతంగా బెడ్ మీద తోసి అత్యాచారం చేశాడని ఆ మహిళ చెప్తుంది. ఇది ఆల్మోస్ట్ జరిగి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఆ మహిళ ఇప్పుడు వచ్చి నేను భయపడ్డాను, నేను ఆ రోజు చెప్పలేకపోయాను, నేను ఎవరికైనా చెప్తే నా ఉపాధి తీసేస్తా అని, అంటే నేను అసిస్టెంట్గా నేను తొలగిస్తాను, నీకు ఇండస్ట్రీలో వర్క్ చేయకుండా నేను చూస్తానని బెదిరించాడని ఆ మహిళ చెప్తుంది. అంటే అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు పెట్టాను. చట్టం ఏం చెప్తుందనంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే సిఆర్పిసిలో ఒక సెక్షన్ ఉంది, 468 ఆఫ్ సిఆర్పిసి అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం జరిగేది చెప్పేటటువంటి ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా కంప్లైంట్లు ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వటం ఎంత లేట్ అయితే కేసు అంత వీక్ అయిపోతుంది. అది నేను ఏ వ్యక్తి యొక్క పేరు చెప్పను, XYZ
ఎల్లయ్య పుల్లయ్య అనేటువంటిది నేనేం చెప్పాను. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు 4 ఏళ్ళకు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ పోతే ఆ ఇన్సిడెంట్కు, ఆ కేసుకు, ఆ ఎఫ్ఐఆర్కు వ్యాలిడిటీ లేదు. ఒకటి మీరు ఏదో చెప్పినారు జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ అని. మీరు చెప్పినటువంటి ప్రకారంగా ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. అసలు తెలంగాణ ఈ పోలీసులకు జ్యుడిక్షన్ లేదు. ఒకవేళ నిజంగా ఏదన్నా జానీ మాస్టర్ అనేటటువంటి వ్యక్తి ఏదైనా కమిట్ అయి ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించడం, థ్రెటనింగ్ చేయడం, అనేక సార్లు పలుమార్లు నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, ఇంటి ముందుకు వచ్చి బెదిరించాడు, ట్రెస్ పాస్ అయ్యాడు అనేది తను ఇక్కడ పెట్టింది. ఇంటి దగ్గర నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను ఏమంటా అంటే ఒక ఇన్సిడెంట్ ఎక్కడైతే జరుగుద్దో అక్కడే కంప్లైంట్ ఇవ్వాలి. బొంబాయి పోలీసులకు మాత్రమే పవర్ ఉంది. తెలంగాణ పోలీసులకు ఒకవేళ ఇంటికి వచ్చి బెదిరించినటువంటి కేసులు పెట్టవచ్చు, లేదు తిట్టినటువంటి కేసులు పెట్టవచ్చు, బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ చేసిన కేసులు పెట్టవచ్చు, అటాక్ చేస్తే అటాక్ అయినటువంటి కేసులు పెట్టవచ్చు. బట్ ది పోలీస్ వాళ్ళ పరిస్థితులు, ఆ కేసు ఏంది, దాని సర్కమ్సెస్ ఏంది, ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అనేటువంటిది మనం చూడకుండా ఒక పోక్సోలో ఉన్నటువంటి ఒక మహిళ గురించి కూడా మనం మాట్లాడకూడదు. నేను ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి చెప్తలేను. ముఖ్యంగా మనం మీ ఛానల్ ద్వారా నేను ఒక న్యాయవాదిగా మన వాళ్ళందరికీ, యువకులకు నేను అప్పీల్ చేసేటటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా మీ యొక్క లైఫ్ మీద, మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, సెటిల్ కాండి. మీరందరూ కూడా సెటిల్ అయిన తర్వాతనే ఒక యువతి కానీ యువకుడు కానీ లైఫ్ కెరీర్ సెటిల్ అయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక లైఫ్ పార్ట్నర్ని ప్రేమించండి. కానీ ప్రేమ పేరుతోటి మీరు ఎవరితోటి పడితే వాళ్ళతోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండకండి. ఎవరితోటి పడితే వాళ్ళతోటి బాయ్ ఫ్రెండ్ అనే పేరుతోటో, లవ్ పేరుతోటో, లేదు అవతల వ్యక్తులు మాటలు చెప్తే విని తొందరపడి సెక్సువల్ లైఫ్ని లీడ్ చేయకండి. సెక్సువల్ లైఫ్కి మీరు కాన్సెంట్ ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత కొంతకాలం ప్రయోగం చేసిన తర్వాత రేప్ కేసులు పెట్టి, లేదు ఇంకొక రకమైనటువంటి కేసులు పెట్టి లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. అసలు ఎందుకు ఇవ్వాలి కాన్సెంట్? ఒక మగ మనిషికి, ఒక మహిళ కాన్సెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? ఇచ్చి తర్వాత రేప్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? పెళ్ళి తర్వాతనే సెక్సువల్ లైఫ్ అనేటటువంటిది ఉండాలి. పెళ్ళి లేకుండా సెక్సువల్ లైఫ్ లీడ్ చేయమని ఎవరు చెప్పారు? అవసరం ఏంటి? మగవాళ్ళు అనేటటువంటి వ్యక్తులు కాసేపటికి పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని అనొచ్చు. అయినంత మాత్రాన మన శరీరాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మనకు సంబంధించినటువంటి డిగ్నిటీని కాపాడుకోవాలన్నప్పుడు వితౌట్ మ్యారేజ్ నో సెక్స్, వితౌట్ సెటిల్మెంట్ నో మ్యారేజ్, వితౌట్ సెటిల్మెంట్ సెక్సువల్ లైఫ్ కానీ లేదు లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ మనం మెయింటైన్ చేయొద్దు, అసలు ఉండనే ఉండొద్దు. ఫారిన్ కల్చర్ అంతా ఇండియాలోకి ఎంటర్ అయింది. విపరీతంగా సెక్సువల్ లైఫ్ లీడ్ చేస్తారు కొంతమంది మహిళలు, కొంతమంది పురుషులు డ్రగ్స్ తీసుకొని మరి సెక్స్ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా చాలా కేసులు నమోదు చేస్తామని పోలీసులు. బాధాకరమైనటువంటి అంశం. అందుకనే యువకులారా తొందరపడకండి. ప్రేమ పేరుతోటి మోసాలకు, మగ వ్యక్తుల్ని ప్రేమ పేరుతోటి అమ్మాయిల్ని మోసం చేయొద్దని అడుగుతున్నా. ఆడపిల్లలు కూడా ప్రేమ పేరుతోటి వాళ్ళు విక్టిమ్స్గా మారొద్దని నా అప్పీల్. లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి మీరు అస్సలు పోకండి. ప్రేమ పేరుతోటి, పెళ్లి పేరుతోటి ఎవరైనా చెప్తే డైరెక్ట్ చెప్పేయండి, డినే చేయండి, తప్పే ఉంది. హర్ష సాయి కేసులో చూస్తుంటే కూడా వాళ్ళిద్దరూ, తన ఒక ప్రొడ్యూసర్, సినిమా ఇద్దరు కలిసి హీరోయిన్ లాగా చేశారు, హీరోయిన్ లాగా. అయితే దీంట్లో ప్రధానంగా తను ప్రొడ్యూసర్కి డబ్బు పెట్టింది. ఆ డబ్బంతా కూడా సుమారుగా 2 కోట్ల వరకు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, మనీ నా దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేశారు దీనికోసం అని చెప్పి. అదే విధంగా నన్ను పెళ్లి చేసుకుంటారు అని హామీ ఇచ్చారు కాబట్టే నేను డబ్బు పెట్టాను, హీరోగా అతన్ని తీశాను. ఆ తర్వాత నా న్యూడిటీకి సంబంధించిన నా పర్సనల్ ఫొటోస్ కానీ వీడియోస్ అంతా నాకు చూపిస్తూ భయపెడుతున్నారు అని తన కేసులో చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం కూడా నేను మేము మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్రేమ సంబంధాలు తర్వాత సెక్సువల్ సంబంధాలు మారిపోతున్నాయి. ఫస్ట్ ఫ్రెండ్షిప్, తర్వాత సెక్సువల్ లైఫ్, ఆ తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ ప్రాంతాలలోకి వెళ్ళిపోతున్నాయి. అవి 2 వెళ్ళిపోయిన తర్వాత
ఈ ప్రేమ సంబంధాలన్నీ, సెక్స్ సంబంధాలన్నీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ సంబంధాలన్నీ ఆర్థికపరమైనటువంటి సంబంధాలకు మారిపోతున్నాయి. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆర్థికపరమైనటువంటి సంబంధాలు, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి డబ్బులు అబ్బాయి తీసుకోవడం, లేదా అబ్బాయికి సంబంధించినటువంటి డబ్బులు ప్రేమ పేరుతోటి అమ్మాయి తీసుకోవడం, ఆ తీసుకున్న తర్వాత రిటర్న్ చేయకపోవడం, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లేదు ఆస్తులు ఇస్తా అనేటటువంటి పద్ధతులలో మగవాళ్ళు చెప్పడం, సరెండర్ చేయించుకోవడం, సరెండర్ అయిన తర్వాత ఆస్తులు ఇవ్వకుండా మగవాళ్ళు ప్లే చేయటం, కొన్ని ఆస్తులు తీసుకున్న తర్వాత తృప్తి పడక ఇంకా మరిన్ని తీసుకోవాలనేటువంటి కోణంలో మహిళలు ప్రయోగం చేయటం, ఇక మర్యాద చేయకపోయేసరికి కేసులు పెట్టి బలవంతంగా గ్రాప్ చేయాలనేటువంటి కోణంలో కొంతమంది, అందరు కాదు కొంతమంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి, పోలీస్ స్టేషన్లకు వచ్చి కాన్సెంట్ ఇచ్చి సెక్సువల్ లైఫ్ లీడ్ చేసి, లివ్ ఇన్ రిలేషన్షిప్ లైఫ్ లీడ్ చేసి తర్వాత దే ఆర్ కన్వర్టింగ్ దిస్ సచ్ ఏ లవ్ అఫైర్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అఫైర్స్ అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్స్ అన్నిటిని కూడా వీటికి కన్వర్ట్ చేస్తారు. ఈ కన్వర్ట్ చేసే దగ్గరనే ప్రాబ్లం వస్తుంది, దాంతో ప్రాబ్లం వస్తుంది. లైఫ్స్ అండ్ కెరీర్, ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు డ్యామేజ్ అవుతున్నాయి. రేపు వాళ్ళ పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇట్లాంటి వ్యవహారాల ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పిల్లలకు ఎవడు పిల్లల్ని ఇయ్యాడు. ఆ రకంగా మొత్తం వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. వీటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను, నువ్వు, ఆయన ఒక్కరు కాదు. ఇది వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సొసైటీ. ఇప్పుడు బాధితులు ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళ వర్షన్ మాత్రం మమ్మల్ని లైంగిక వేధించాడు, ట్రెస్ పాస్ అవ్వడం కానీ, పలుమార్లు నన్ను కొట్టడం కానీ, ఇటువంటివి వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే జానీ మాస్టర్ కానీ, లేకపోతే హర్ష సాయి కానీ ఎవరైనా సరే మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రం, రాజ్ తరుణ్ కేసు కూడా మనం చూసాం 2 నెలల క్రితం. రాజ్ తరుణ్ కూడా అదే చెప్తాడు, కేవలం నాకున్న విల్లాని ఆశపడి అది కూడా నేను ఇస్తా అన్నా, కానీ తనకున్న బిహేవియర్ వల్ల నన్ను మొత్తం మీద నాశనం చేయాలని ఒక సైకో బిహేవియర్, నాసిస్ట్ బిహేవియర్ వల్ల ఇంత తెచ్చిందని వాళ్ళ వైపు వినిపించింది. ఒక అతను వచ్చి కూడా ఇదంతా చెప్పాడు, శేఖర్ భాష అతను అని మధ్యలో ఒక అతను వచ్చాడు. ఆ తర్వాత జానీ మాస్టర్ కేసులో వస్తే వాళ్ళ భార్య అంటుంది, నా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ చేసింది, దేనికి ఆశపడిందో నాకు తెలియదు కానీ కేవలం ఇదంతా ఆశకు గురి చేసుకొనే తను ఇదంతా చేసిందని చెప్తున్నాను. మరి హర్ష సాయి కేసు వస్తే హర్ష సాయి స్వయంగా ఇన్స్టాగ్రామ్లో అతని ఫోటో పెట్టి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే, డబ్బుకు ఆశపడి మాత్రం ఇదంతా చేస్తున్నారండి. అంటే మగవాళ్ళ నుంచి వింటే మాత్రం డబ్బులు అనేది వినిపిస్తుంది, ఆడవాళ్ళ నుంచి మాత్రం లైంగిక వేధింపులు, మమ్మల్ని టార్చర్ చేయడం, మమ్మల్ని వాడుకోవడం, మమ్మల్ని పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారని వీళ్ళ వైపు విధి. నేనేమంటా అంటే, ఒక పెక్యులర్ కేసు గురించి నేను మాట్లాడిన, ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. లవ్ సంబంధాలు కన్వర్టింగ్ ఇంటూ ఫైనాన్షియల్ సంబంధాలు, అదే ప్రాబ్లం వస్తుంది. లవ్ చేయండి, అది ఇస్తా అని ఫాల్స్ ప్రామిసులు చేయొద్దు. ఇచ్చిన వాళ్ళు ఇస్తే వదిలేయాలి. లేదు, ఫైనాన్స్ అనేటటువంటి కోణంలో ఏ మహిళ కూడా పురుషునితోటి లవ్ అనేటటువంటి పేరుతోటి, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి పేరుతోటి పోవద్దు. ఈ లవ్ సంబంధాలు కన్వర్ట్ ఇంటూ ఫైనాన్షియల్ ఇష్యూస్ కాబట్టే ఈ సంబంధాలు వస్తున్నాయి అనేది కూడా నా ఆలోచన. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకున్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా ప్రేమనో లేకపోతే ఇల్లీగల్ అఫైరో సంథింగ్ దే ఆర్ ఇంటూ సమ్ కన్సర్న్, మ్యూచువల్ కన్సర్న్తో వస్తున్నారు. ఆ తర్వాత థింగ్స్ అనేవి వర్కౌట్ కాకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా వెళ్ళిపోతారు ఎవరి దారి వాళ్ళు చూసుకొని. కానీ నువ్వు కావాలనే చేస్తావు, నీ డబ్బు నాకు కావాలి, లేదా నన్నన్న పెళ్లి చేసుకో, నీ డబ్బని ఇవ్వు, లేదా నువ్వు నాశనం అయిపో అని ఇలా ఈ సాడిస్ట్ బిహేవియర్ అబ్బాయిలలో చూపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా తెలియదు. అంటే వాళ్ళ వైపు అయ్యో నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఒకవేళ నేను బయటికి వస్తే వీళ్ళు నా మీద కేసులు పెడతారో, లేకపోతే నేను వచ్చి మాట్లాడితే ఎలా అని నిస్సహాయత స్థితిలో కొంతమంది అబ్బాయిలు ఉంటున్నారు, అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు ఆ పురుషులకి? ఒక మహిళ పురుషుని మధ్య జరిగినటువంటి సెక్సువల్ లైఫ్, అది కాన్సెంట్ తోటి జరిగిందా, కాన్సెంట్ లేకుండా జరిగిందా అనేది తేల్చడం పెద్ద సమస్య కాదు.
అది నిలబడేటటువంటి కేసులు కూడా ఏం కావు. అయితే నిజంగా రేపులు జరిగినప్పుడు అలాంటి రేపు కమిట్ అయినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు మెట్లెక్కాల్సింది. అట్లనే ఒక మహిళని ఒక పురుషుడు ప్రేమ పేరుతోటో పెళ్లి పేరుతోటో వంచి నిజంగా కమిట్ చేస్తే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. సేమ్ థింగ్ ఒక మహిళని పురుషుడు మోసం చేస్తే ఎట్లయితే కేసులు పెట్టిండ్రు, ఒక పురుషుడిని బ్లాక్మెయిల్ చేస్తే, లేదు ఇబ్బంది పెడితే, లేదు డబ్బుల కోసం ఎటువంటి చట్టాలు ఉంటాయంటే చట్టాలు ఉండవు ఆస్తుల కోసం ఎవరైనా మహిళలు వేధిస్తే భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. ధైర్యంగా మీరు పోలీసులను అప్రోచ్ కంటే పరువు పోతుందని కూడా వాళ్ళు బయటికి రాని సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి చట్టాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఒక మహిళలు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ముందు మీ దగ్గర నుంచి తీసుకున్న బెనిఫిట్ ఏదైతే పొందాలో వాళ్ళు పొందుతారు, లేదా మీకున్న మ్యూచువల్ కన్సర్నే ఉండొచ్చు. బట్ దాన్ని ఆశ్రయంగా తీసుకొని వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలో ఆధారంగా పెట్టుకొని నువ్వు నాకు ఇది ఇవ్వకపోతే నేను ఇది చూపిస్తాను, ఇలా సందర్భాల కేసులు కూడా వస్తాయి. ఆ బ్లాక్మెయిల్కి ఎటువంటి కేసులు? మహిళలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పురుషుల మీద కేసులు కడుతుంటారు. చీటింగ్ కావచ్చు, రేప్ కావచ్చు, లేకపోతే పోక్స్కో అనేటటువంటి కేసుల మీద కంప్లైంట్లు ఇస్తారు, కేసులు కడతారు. అట్లనే ఒక మహిళ వచ్చి ఏ అన్యం పుణ్యం జరిగినటువంటి ఒక పురుషుడి మీద ఆరోపణలు చేయటము, లేకపోతే ప్రచారం చేయటము, లేకపోతే కంప్లైంట్ ఇవ్వటము, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తావా ఏవని బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటి మహిళల మీద కూడా పురుషులు కంప్లైంట్లు ఇవ్వచ్చు, కేసులు కట్టవచ్చు. సెక్షన్ 384 ఐపీసీ, సెక్షన్ 385 ఐపీసీ, సెక్షన్ 386 ఐపీసీ, 390 ఇట్లా ఈ ఐపీసీలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పురుషులు వచ్చేసి ఈ మహిళల మీద కంప్లైంట్లు ఇస్తే చెల్లమనేటువంటి ఒక నానుడు ఉంది, ఒక భయం ఉంది. భయపడాల్సిన పనిలే. మీరు రండి, మహిళా బాధితులు ఎవరైనా ఉంటే కంప్లైంట్లు ఇవ్వండి, కేసులు కట్టండి. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఎవరినైనా మీకు అనుకూలమైనటువంటి ఒక అడ్వకేట్ పెట్టుకొని సంబంధిత కింది కోర్టులు కానీ హైకోర్టులు కానీ ఒక రిట్ వేస్తే పోలీసు వాళ్ళు ఆటోమేటిక్ కేసు కడతారు. నేను నా క్లయింట్ ఒక సుభాషిణి రెడ్డి అనేటువంటి ఒక క్లయింట్ని ఒక లేడీ ఇద్దరు ఒకే ప్లేస్లో వర్క్ చేస్తారు, క్లోజ్డ్గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఏ రకమైనటువంటి లవ్ సంబంధాలు లేవు. కానీ అమ్మాయి షీ మేడ్ ఎ ప్రపోజల్, నన్ను లవ్ చేసుకో పెళ్లి చేసుకో అని ప్రపోజ్ చేసింది. ప్రపోజల్కి మా క్లయింట్ ఒప్పుకోకపోతే పోయి కంప్లైంట్ ఇస్తా. కొంచెం దగ్గర కూర్చున్నటువంటి ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టడం, లేకపోతే మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా క్లోజ్గా చేతులు వేసుకొని దిగుతున్నారు, హక్ చేసుకొని కూడా దిగుతున్నారు. పక్కపక్కన కూర్చున్నంత మాత్రాన రిలేషన్షిప్ ఉన్నట్టు కాదు కదా. పక్కపక్కన కూర్చున్న సినిమా చూస్తారు, హోటల్ పోయి భోజనం చేస్తారు, లేకపోతే ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు, ఓ మీటింగ్కి అటెండ్ అవుతారు. పక్కన కూర్చొని ఏదైనా బర్త్డే పార్టీలకు అటెండ్ అవుతారు, ఓ పెళ్లి పార్టీలకు అటెండ్ అవుతారు. అట్లా క్లోజ్గా ఉన్నంత మాత్రాన అవన్నీ కూడా ప్రేమ సంబంధాలు లేకపోతే రేప్ సంబంధాలు కావు కదా, సెక్సువల్ సంబంధాలు కావు కదా. అందుకనే మీరు ఎవరైనా మహిళలు అట్లాంటి వ్యక్తులు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా కంప్లైంట్లు ఇవ్వండి, కేసులు పెట్టండి. ఆ కేసులు పెడితే ఆటోమేటిక్గా ఒక పొజిషన్ ఎంత బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు పెడతారు కదా అనొచ్చు. పెడితే ఏమైతే పెట్టినాయండి, ఈ కేసులు పెట్టిన తర్వాత ఆ కేసులు పెడితే చెల్లకుండా పోతాయి. డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు, అది కరెక్టే ఇది కరెక్టే ఎంక్వైరీ చేస్తారు, పోలీసులు తెలుస్తారు. ఆ భయానికి కూడా ఇప్పుడు సరే మేము తన మీద కేసులు పెట్టామనుకోండి, మహిళల మీద, వాళ్ళు రిటర్న్ రేప్ కేసు అనో లేకపోతే ఇంకేదో చేశాను, మర్డర్ అటెంప్ట్ చేశానని చెప్పి ఇటువంటివి కూడా పెడతారు. అమ్మో బాబాయ్ మేము చెయ్యమని చెప్పి ఇలా భయపడే వాళ్ళు కూడా ఉంటారండి. భయంతో ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్క గంటకు ఒక మహిళ పురుషుణ్ణి చీట్ చేస్తుందని ఒక రిపోర్ట్. కానీ చీట్ చేయబడినటువంటి పురుషులందరూ, చీట్ కాబడినటువంటి పురుషులందరూ ప్రేమ పేరుతోటో ఇంకో పేరుతోటో ఇబ్బంది పడుతున్నటువంటి పురుషులందరూ రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కూడా సరిపోయిన పరిస్థితి. కాకపోతే పరువు కోసం, విలువ కోసం డబ్బులు పోతపాయని సర్దుకొని మహిళల మీద కంప్లైంట్లు ఇవ్వకుండా వదిలిపెడుతున్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉన్నారు. అట్లనే చాలామంది మహిళలు
చాలామంది పురుషుల చేతులలో మోసపోయి డబ్బులు పోగొట్టుకొని శరీరాలు పోగొట్టుకొని రేపుల రకరకాల సెక్సువల్ హెరాస్మెంట్లు అవి కూడా కుటుంబం కోసం, పరువు కోసం, సమాజానికి భయపడి అన్నీ మర్చిపోయి దూరంగా వెళ్ళి బతుకుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళని కాదు, బోత్ పార్టీస్, ఐదర్ ఉమెన్ వైపు నుంచి మెన్ వైపు నుంచి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, పెళ్ళి లేకుండా ఏ రకమైనటువంటి సెక్సువల్ సంబంధాలకు దిగకండి, అప్రమత్తంగా ఉండండి. పెళ్లి తర్వాతనే ఏ పైన చేయండి. సెక్స్కు ప్రాథమికమైనటువంటి అంశం పెళ్ళి. పెళ్ళి లేకుండా ఏ పురుషుడు ఏ మహిళతోటి ఏ రకమైన కాలంలో కూడా సార్ ఇప్పుడు ముందంటే మా జనరేషన్ కాకుండా తల్లిదండ్రులు ఆ జనరేషన్లో పెళ్ళి అని అంటే ఎంతో విలువదన్నది అని అంటారు. అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకుంటారు, చాలా ఒక రెస్పెక్ట్ఫుల్ యాక్ట్ అది. ఇప్పుడు సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్ కొంత టైం వరకే అని ఇలా కూడా చాలా మటుకు వచ్చేసింది. అంటే కొన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చెప్పి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అది ఎంకరేజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటువంటి ప్రోగ్రామ్ ఇతర కంట్రీస్లో ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక మహిళ ఒక పురుషుడు ఐదర్ వితౌట్ ఎనీ కాన్సెంట్ ఆఫ్ ది పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్, ఒక భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే కొంతకాలానికి ఓన్లీ దే ఆర్ ఇంటెండింగ్ టు లీడ్ ది సెక్సువల్ లైఫ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళిద్దరి మధ్యన సెక్స్ కావాలన్నప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. రిలేషన్షిప్ ప్రకారం లీవ్ ఇన్ రిలేషన్షిప్ అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు ప్రాబ్లం రాదు. ఒక్కవేళ తప్పని పరిస్థితి అయితే ఆ ఫారిన్ కల్చర్ అంతా ఇండియాకు పాకిపోయింది. ఇక్కడ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది 5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నారు, పిల్లలకు కూడా పెళ్ళైందని భావిస్తున్నారు సార్. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో బోత్ ద పార్టీస్ ఉంటున్నారు, కానీ వన్ ఆఫ్ ద పార్టీ ఇన్ బిట్వీన్ బోత్ వచ్చి పెళ్ళైంది మాకు, మేము గుడిలో పెళ్ళిళ్ళు చేసుకున్నాము, లేకపోతే ఎవరికి తెలియదు ప్రేమ పెళ్ళి, తాళి కట్టుకున్నాం, తాడు కట్టిండు మా ఆయన, చెల్లుతుందా సార్? ఇంటి ముందు ఇంట్లోకి తీసుకుపోయే డోర్ను ఏదో ఒక వెంకటేశ్వర స్వామి ముందు, లేకపోతే ఇంకో గుడి ముందు, లేకపోతే ఒట్టికిన పుస్తకం కట్టేస్తే చెల్లదు కదా. అది వ్యాలిడ్ మ్యారేజ్ కాదు. అది దాన్ని బేస్ చేసుకొని అది పెళ్ళి అని అనబడదు. వాళ్ళు ఏంటంటే అమాయకులు, ఇది ఆయన కట్టేస్తాడు, మేము కట్టించుకుంటుంది, మాకు పెళ్ళి అయిపోయిందని చెప్పుకుంటారు. రేపు ఏదైనా కోర్టుకు వచ్చి ఒక డైవర్స్ చేసింది మేము, ఒక 2 వ్యక్తులు, ఒక మేల్ ఒక ఫిమేల్ ఇద్దరు కలిసారు, ఫస్ట్ లవ్ చేసుకోరు. లవ్ పెళ్లి చేసుకుందామంటే వాళ్ళిద్దరు ఇళ్ళల్లో ఒప్పుకోలేదు. అది రిలీజియన్కి సంబంధించినటువంటి శిష్యులు. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళతో మనకేం పని, వీళ్ళిద్దరు వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. ఇద్దరు కలిసారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఒక ఇంట్లోకి పోయేటప్పుడే ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి, స్వామి ముందర ఫోటో కట్టేసిండు ఆయన. వెంకటేశ్వర స్వామి ఫోటో ముందర పెట్టి పుస్తకం కట్టిండు. ఆమె పెళ్ళిలాగా భావించింది. ఆ తర్వాత 5 ఏళ్ళు అయిపోయింది, పిల్లగానగన్నారు. ఇద్దరు కలిసిరు. ఆర్థికపరమైన సంబంధాల దగ్గర పంచాయతీ వచ్చింది. నువ్వు నాకొద్దు అనుకోరు. ఓకే, వద్దనుకున్నప్పుడు స్మూత్గా వెళ్ళిపోతే పంచాయతీ పోయేది. బాబుండు మధ్యన బాబుండు ఏం చేయాలి, నన్ను నా భర్త వేధిస్తుండు, కొడుతుండు, తిడుతుండు అని కంప్లైంట్ ఇచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేసిండు. నీ డేట్ ఆఫ్ బర్త్ నీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటి ఇవ్వలేని పరిస్థితి, ఒక పెళ్లి ఫోటో ఏంటి ఇవ్వలేని పరిస్థితి, లేదు పెళ్ళికి సంబంధించినటువంటి ఏమున్నా నీ దగ్గర ఏంటి ఏమీ లేని పరిస్థితి. సో హౌ ఇట్ ఈస్ మెయింటైనబుల్? పెళ్ళి అనేది ఎట్లా మెయింటైనబుల్? 498 కడితే ఒక పంచాయతీ, రిజిస్ట్రేషన్ లేదు. కాబట్టి పెళ్ళి అనేటువంటి దానికి ఒక వ్యాలిడిటీ లేదు. హిందూ మ్యారేజ్ యాక్ట్, లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇంకో మ్యారేజ్ యాక్ట్, ఈ యాక్ట్లన్నీ కూడా ఎవరెవరు ఎట్లా పెళ్లి చేసుకోవాలనేది క్లియర్గా గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు అట్లా పెళ్లి చేసుకోవాలి. ఎవరైనా యువకులు అట్లా పెళ్లి చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఒక సెక్సువల్ లైఫ్ పెళ్లి తర్వాత మాత్రమే. గుళ్ళో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దాని తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో అయినా మనం ఫంక్షన్ హాల్స్లో అయినా దేంట్లో చేసుకున్నా కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటారు. ఇద్దరు కలిసిపోయి ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి వాళ్ళన్నాడు పెళ్లి చేసుకున్నామని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక సర్టిఫికేట్ బయటకు వస్తే దానికి ఒక రూపం ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. 13 సంవత్సరాల నుంచి ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. 2 పిల్లలు కన్నాడు. ఆయన ఒక రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ఒక పెళ్లి కార్డు లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు.
తన పిల్లలకు ఆ మహిళ తనే తల్లి తనే తండ్రిలాగా నమోదు చేయించుకుంది. 13 ఏళ్ళ తర్వాత ఆయన రోడ్ యాంగిల్లో చచ్చిపోయిండు బెంగళూరులో. వాట్ టు డూ? ఆ పిల్లల లైఫ్ ఏంటి? 2 పిల్లలకి తండ్రి ఇవ్వడని చెప్పుకోవాలి. పోనీ చచ్చిపోయిండు, చచ్చిన ఆయన ఆస్తులలో ఏదైనా ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకుందాం, లేదా ఆస్తులలో ఏమైనా వాటా తీసుకుందాం అని అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి రైట్ రాని పరిస్థితి. అందుకనే మస్ట్ మ్యారేజ్ ఈజ్ రిజిస్టర్డ్. మస్ట్ ఒకవేళ మ్యారేజ్ చేసుకోకుండా లైఫ్ లీడ్ చేద్దాం, సెక్సువల్ లైఫ్ కావాలి, మ్యారేజ్ వద్దు, సెక్సువల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎవరినైనా ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి అగ్రిమెంట్ చేసుకోండి. ఒక ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోండి. 1 year ఉంటారా, 2 years ఉంటారా? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నందుకు మగ మనిషి ఆడ మనిషికి ఏమి ఇవ్వాలి, లేదా ఆడ మనిషి మగనికి ఏమి ఇవ్వాలి. లెట్ దెమ్ మే ఎంటర్ ఇన్ టు ది అగ్రిమెంట్. లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ కాండి. ఎంటర్ అయిన తర్వాత ఏదైనా లీగల్ కాన్సిక్వెన్సెస్ వస్తే, పోలీస్ స్టేషన్లలో కేసులు వస్తే ఈ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్స్, MOUలు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ పనిని చేయండి, అదని చేయమని కూడా కోరుతాను. మొత్తం మీద కూడా ప్రజలని అప్రమత్తం చేయడానికే పూర్తిగా ఈ ఎపిసోడ్ అంతా చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూడా గత 3 నెలల నుంచి ఇటువంటి కేసులు తరచూ జరుగుతున్నాయి. ఒకవైపు బాధితులందరూ మేము రేప్ అటెంప్ట్కి మేము గురి అయ్యాము, లైంగిక వేధింపులకి గురి అయ్యామని వాళ్ళు చెప్తున్నారు. బాధితులు అయితే ఇలా వర్జన్ ఉంటే ఒకవైపు వీళ్ళది అక్యూజ్ అని ఎవరైతే మనం పిలుచుకుంటున్నాం వాళ్ళ వైపు మాత్రం ఇదంతా కూడా మనీ కోసమే, డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారని చెప్తుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండడానికే ఇటువంటివన్నీ మీ ముందు పెడతామని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్టిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.